శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ లో టీమిండియా యంగ్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో చెలరేగాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో 164 పరుగులతో దుమ్ము రేపేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను కైవసం చేసుకున్న దేవ్దత్ ఇక తర్వాత రెండవ టెస్ట్ మ్యాచ్ లో కూడా అదరగొట్టేస్తున్నాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన తను 117 పరుగులు చేసి క్లాసిక్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. గాలే వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లోనూ సెంచరీ బారిన పడిక్కల్ ఇప్పుడు రెండవ మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించి టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్ ను సమం చేశాడు. కొలంబోలోని సింహాళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో పడిక్కల్ 168 బంతుల్లో 12 ఫోర్ల సహాయంతో 117 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శ్రీలంక గడ్డపై టెస్టుల్లో 2 సెంచరీలు సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో ఇక దేవ్దత్ కూడా జాయిన్ అయిపోయాడు. గతంలో విరాట్ కోహ్లీ శ్రీలంకలో తన టెస్ట్ కెరియర్ లో 2 సెంచరీలు చేయగా ఇప్పుడు పడిక్కల్ తన సరసన నిలిచాడు. వీరిద్దరితో పాటు వినోద్ కాంబ్లే, మహమ్మద్ అజరుద్దీన్, నవ్యజోత్ సింగ్ సిద్ధు, అజింక్య రహానే కూడా లంకలో 2 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 5 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా ఇక మిగతా వాళ్ళు ఫాలోడ్ బై అన్నట్టుగానే ఉన్నారు. విదేశీ గడ్డపై 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వరుసగా 2 టెస్ట్ సెంచరీలు సాధించిన రెండవ భారత బ్యాటర్ గా పడిక్కల్ రికార్డ్ సృష్టించాడు. సరిగ్గా 7 ఏళ్ల క్రిందట అంటే 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో చటేశ్వర్ పుజారా నెంబర్ 3 లో వచ్చి వరుసగా 2 టెస్టుల్లో సెంచరీ బాదాడు. మళ్లీ ఇన్నాళ్లకు పడిక్కల్ ఆ ఘనత సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.